ఈ ఆదివారం జూన్ 3వ ఆదివారం 2024 సంవత్సరం మన ధ్యానం కొరకు దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక అద్భుతమైనటువంటి మాట మనము చదువుకుందాం. లూకా సువార్త 15వ అధ్యాయము 18 నుంచి కొన్ని వచనాలు మనం చదువుదాం. అందరూ తీస్తే ఇంకా బాగుంటుందేమో. అందరూ తీయనమ్మా. లూకా సువార్త 15వ అధ్యాయం 18వ వచనం ఈ పూట మన ధ్యానాంశంగా మనం చదువుతాం. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని. దేవునికి స్తోత్రం. ఈ పరిశుద్ధ వాక్కును దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. 63వ అధ్యాయం 16వ వచనం, యెషయా గ్రంథం 63వ అధ్యాయం 16వ వచనం కూడా ఒకసారి. మాకు తండ్రివి నీవే, అబ్రహాము మమ్మల్ని ఎరగకపోయినా, ఇశ్రాయేలీలు ఒకవేళ మమ్మల్ని అంగీకరించకపోయినా, యెహోవా నీవే మాకు తండ్రివి. దేవునికి స్తోత్రం. యెషయా గ్రంథం 64వ అధ్యాయం 8వ వచనం కూడా చదువుదాం. యెహోవా నీవే మాకు తండ్రివి, మేము జిగట మన్ను, నీవు మాకు కుమ్మరివాడవు, మేమందరము నీ చేతి పని అయి ఉన్నాము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈరోజు లూకా సువార్త 15వ అధ్యాయం 18వ వచనాన్ని మనం ప్రత్యేకంగా చదువుకున్నాం. దీన్ని ఆధారం చేసుకుని ఈ పూట మనం దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకోబోతున్నాం. దేవునికి స్తోత్రం. సరిగ్గా 1966వ సంవత్సరంలో అమెరికా అధ్యక్షుడైన లిండన్ జాన్సన్ అతని పేరు, ఆయన తన పార్లమెంటులో ఒక బిల్లు పాస్ చేశారు. ఏంట బిల్లు అంటే, ప్రతి సంవత్సరం ఈరోజు మొదలుకొని ప్రతి సంవత్సరం కూడా జూన్ 3వ ఆదివారం ఒక పండుగ జరుపుకోవాలి మీరు అన్నాడు. ఒక ఉత్సవం జరుపుకోవాలి మీరు అని ఒక బిల్లు అధికారికంగా అతడు పాస్ చేసి ఆ దేశ వ్యాప్తంగా కూడా పండుగ చేస్తారు. ఏంటా పండుగ, ఏంటా ఉత్సవం అంటే, ఇప్పుడు కొంతమంది కనెక్ట్ అయి ఉంటుంది కదా, ఇప్పుడు కొంతమందికి అర్థమై ఉంటుంది. ఏంటా పండుగ చెప్పాలి. ఏంటది? అంతర్జాతీయ తండ్రుల దినోత్సవం. అదనమాట. తండ్రుల దినోత్సవం అంటాం, ఫాదర్స్ డే అని అంటాం. ఇది ఒక్క రాష్ట్రానికో ఒక దేశానికి కాకుండా ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా కూడా ఇంటర్నేషనల్ ఫాదర్స్ డేగా ఆవిర్భవించింది. ఆ రోజు మొదలైంది. చాలామంది ఆ బిల్లు పాస్ చేసేటప్పుడు అతన్ని అడిగారు, ఏంటి దీని వెనకున్న కథ కమామిషు అని అడిగితే, అతను ఆ దేశంలో జరిగిన ఒక కథ చెప్పాడు. కథ కాదు, దీన్ని కథ అనకూడదు. కథ అంటే మరలా అందులో రాజుల పేరు రాళ్ళ పేర్లు ఏముండవు కదా. ఒక చరిత్ర చెప్పాడు. ఏంట చరిత్ర అంటే, నేను చాలా మర్చిపోతానేమో అని చాలా చక్కగా రాసుకున్నాను. నేను చాలా చక్కగా రాసుకున్నాను. సోనారా స్మార్ట్ అనేటువంటి ఒక అమ్మాయి తన 16వ ఏట తన తండ్రిని ఒక కుర్చీలో కూర్చోబెట్టి వాళ్ళ నాన్నగారికి దండేసి పువ్వులు జల్లి తన పాదములకు దండం పెట్టుకొని అతన్ని చాలా గౌరవించి, ఈరోజు ఫాదర్స్ డేగా మా తండ్రిని కనీసం సంవత్సరంలో ఒకసారి ఇంత ఘనపరచాలి, నేను సన్మానించాలి అని ఆ తల్లి ఆ రోజు స్టార్ట్ చేసింది. ఎందుకమ్మా ఇలా చేశావు అని అంటే, వాళ్ళ నాన్నగారి పేరు విలియం స్మార్ట్ అతని పేరు. మీరు చాలా చక్కగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే హ్యాపీ ఫాదర్స్ డే అంటారు. ఎందుకు చెప్తావో వాళ్ళకే తెలియదు, అంతే కదా. విషయం తెలియాలి. విషయం తెలిస్తే చాలా హ్యాపీగా ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే కొన్ని చేస్తారు తప్ప చాలామందికి తెలియదు.
ఉదాహరణకు ఒకటి అడుగుతాను, మీరు చెప్పాలి. నన్ను ఒకటి అడుగుతాను, మీరు చెప్పాలి. హ్యాపీ క్రిస్మస్ అంటాం ఎందుకు అమ్మ? అంటే క్రిస్మస్ రోజు కాబట్టి అంట. అంటే క్రిస్మస్ ఎందుకు చెప్పాలి అంటే ఆ రోజు క్రీస్తు పుట్టాడు కాబట్టి. ఇది టక్కమని చెప్పేశారు. హ్యాపీ న్యూ ఇయర్ అంటాం ఎందుకని? ఎంత బాగా చెప్పారో. ఇప్పుడు ఇంకొకటి అడుగుతాను, చెప్పాలి. ఇంకొకటి అడుగుతాను, చెప్పాలి. అంటే ఫాదర్స్ డే గురించి నేను చెప్తానులే, నేను చెప్పేస్తాను, మీకు ఇబ్బంది లేదు. ఇంకొకటి అడుగుతాను. ఏప్రిల్ 1వ తారీఖున ఏప్రిల్ ఫూల్ అంటాం ఎందుకో చెప్పాలి అమ్మ? ఏప్రిల్ ఫూల్ అంటాం ఎందుకు? ఎవరైనా చెప్తారా? చెప్తే ఈరోజు 1000 రూపాయల బహుమతి. ఎనీబడి, ఇట్ ఈస్ ఎ ఓపెన్ ఛాలెంజ్, ఓపెన్ ఆఫర్ అనమాట. ఏప్రిల్ ఫూల్ అంట. ఏంటి చొక్క మీద మరకుందేంటి అంటారు. ఇలా చూస్తే ఏముండదు. ఏమంటావు? ఎందుకు అది కావాలా? వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ దట్? ఇలాంటివి చాలా ఉన్నాయి. మనం కొన్ని చెప్తాం, అంటే చెయ్యం, అంటే తెలియదు మనకు చాలామందికి. దానికి రీజన్ నా దగ్గర ఉంది, నేను చెప్తాను. దేవునికి స్తోత్రం. చెప్పేమంటారా? చెప్పేయాలంటే ఒక 1000 రూపాయలు ఇక్కడ పెట్టాలి. ఎందుకంటే 1000 రూపాయలు ఆఫర్ కదా. మరి మీరు చెప్తే నేను ఇచ్చేవాడిని, మీరు చెప్పలేకపోయారు కాబట్టి నేను చెప్తా. నాకు తెలుసు. మీరు 1000 రూపాయలు పెడితే చెప్తాను. అంత వాల్యుబుల్ ఇది, అంత తొందరగా తేలిగ్గా దొరికేయకూడదు. మీకు గుర్తుండాలంటే 1000 రూపాయలు కట్టి మేము ఆ విషయం తెలుసుకున్నామని చెప్పాలి మీరు. అది దేవునికి స్తోత్రం. అదనమాట. సరే, సోనారా స్మార్ట్ వాళ్ళ నాన్నగారికి 1910 సంవత్సరంలో జూన్ 19వ తారీఖు, ఆ రోజు ఆదివారం, ఆ రోజు దేవుని యొక్క మందిరానికి వెళ్ళొచ్చిన తర్వాత ఆ తల్లి ఆ పని చేసింది. ఎందుకు అనంటే వాళ్ళ నాన్నగారు విలియం స్మార్ట్ అని అతను అమెరికన్ ఆర్మీలో ఒక ఉద్యోగం చేసేవాడు. అంటే ఒక సైనికుడు అతను. అలా సైనికుడు అయితే అతనికి అంతకుముందు 5 పిల్లలు, తన భార్య, తన 5 పిల్లలు ఉండేవారు. తర్వాత 6వ సంతానం అయిన ఈ ఏం పేరు ఆమె పేరు? సోనారా స్మార్ట్. చెప్పండి అందరూ. సోనారా స్మార్ట్ రాసుకోవాలి మీరు అవసరం అయితే. సోనారా స్మార్ట్ ఆమె పేరు. ఆ పిల్ల కడుపులో ఉన్నప్పుడు ఇతను సైన్యంలో పనిచేస్తున్నాడు, సైనికుడు. వాళ్ళ ఆవిడికి నొప్పులు వస్తున్నాయని అతనికి ఫోన్ చేశారు. ఆ నొప్పులు వస్తున్నాయని ఫోన్ చేస్తే అతడు సరే వచ్చిన అంత తొందరగా వాళ్ళు ఏమి పంపరు. సైన్యంలో ఉన్నవాడికి కొన్ని డ్యూటీస్ ఉంటాయి. వాళ్ళు ఏ ఏ విషయానికి పడితే ఆ విషయాన్ని తొందరగా వాళ్ళకి సెలవు దొరకదు. సెలవు ఇవ్వలేదు. ఆసుపత్రిలో జాయిన్ చేశారు, వాషింగ్టన్లో. ఆసుపత్రిలో జాయిన్ చేస్తే ఆ తల్లి నొప్పులు పడుతూ చాలా ప్రమాదకరమైంది. ఆ చిన్న ప్రాణం బతికింది. అంటే తల్లి బిడ్డకు జన్మనిచ్చి ఆ తల్లి చచ్చిపోయింది. 6 పిల్లలు ఇప్పుడు చచ్చిపోయింది. ఆ తర్వాత సైన్యంలో ఉన్న అతనికి ఫోన్ చేశారు, మీ ఆవిడ చచ్చిపోయింది, ఇమ్మీడియట్లీగా నువ్వు బయలుదేరాలి. పరిగెత్తుకుని ఇంటికి వచ్చేసరికి పసిగుడ్డు అప్పుడే పుట్టింది ఆ పిల్ల, రోజుల పిల్ల. ఆ పిల్లను చూసి గుక్క పట్టి ఏడ్చేశాడు. మామూలుగా ఏడవలేదు, పిచ్చి పట్టినోళ్ళగా ఏడ్చేశాడు. ఎందుకంటే ఈ పిల్లతో ఇప్పటికి ఎంతమంది అతనికి? 6 సంతానం ఉన్నారు. ఈ పిల్లల్ని పెంచాలి, ఈ పిల్లల్ని సాకాలి. ఏం చెయ్యాలి? ఇంకో పెళ్లి చేసుకోనా? అక్కడ అందరూ చెప్పే మాట అదే. అమెరికన్లో ఇట్ ఇస్ ఎ కామన్. ఏంటంటే భార్య చనిపోతే వెంటనే ఇంకో పెళ్లి చేసుకోవటం అది పెద్ద తప్పు కూడా కాదు వాళ్ళందరికీ. వాళ్ళందరూ అలా చేసుకుంటారు. కాబట్టి అతను చేసుకోమని తన బంధువులు చాలామంది బ్రతిమలాడారు. అప్పుడు ఇతను తన పిల్లలందరూ నిద్రపోతుంటే ఆ పిల్లల యొక్క ముఖాలు చూసి అతడు వేరొక ఆవిడొచ్చి నా పిల్లలను సరిగా ముద్దాడుతుందా, చూడగలదా, ఇంతమందికి సేవ చేయగలదా? నో, ఇది కష్టమే. నా పిల్లల్ని నేనే పెంచుకోవాలి, నా పిల్లలకి నేనే సాకాలి అని చెప్పి ఆ చిన్న పిల్లకు మోకాళ్ళ మీద పడుకోబెట్టుకొని అతడు నీళ్లు పోసి స్నానం చేయించి తలలు దువ్వి తనకున్న ఆడపిల్లల మగపిల్లలు అందరినీ కూడా చక్కగా తల దువ్వి స్కూల్కి పంపించి తీసుకొచ్చి వంట చేసి బట్టలు ఉతికి అతను చేసే పని అసలు ప్రపంచంలో ఎవరు చేయరేమో అని తన కూతురు చెప్పుద్ది. దగ్గరుండి చూసింది కాబట్టి వాళ్ళ నాన్నను. ఆ పిల్ల బడికెళ్ళేది, బాగా చదువుకుంది.
ఏది లోటు లేదు. బడి నుంచి ఇంటికి వచ్చేసరికి పిల్లలు ఆకలేస్తుందేమో, ఏదన్నా తింటారేమో రెడీ చేసి పెట్టేవాడు అంతే. పిల్లలు బట్టలు ఉతికేవాడు, ఇస్త్రీ చేసేవాడు. తనకున్న జీవితాన్ని ఆ పిల్లల కోసం త్యాగం చేసిన ఒక మహామనిషి విలియం స్మార్ట్ అతను. ఆ పిల్లకి ఎప్పుడైతే 16 సంవత్సరాల వయసు వచ్చిందో ఆ తల్లి తండ్రి యొక్క గొప్పతనాన్ని, తండ్రి యొక్క త్యాగం గుర్తించింది. ఎందుకో తెలుసా? 16 ఏండ్ల వయసు వచ్చేసరికి ఆడపిల్ల కోరుకునే ఒక తోడు ఉంటుందే, ఆ పిల్ల కావాలని కోరుకునే స్నేహాలు ఉంటాయే, అప్పుడు ఆలోచించింది ఆ తల్లి. ఆ తల్లికి అప్పుడు ఆలోచన కలిగింది. ఈ 16 ఏళ్ల వయసు వచ్చింది నాకు. ఈ 16 ఏళ్ల వయసులో నేను యవ్వనస్తురాలను అయ్యాను. నేను ఎవరితోన్నా జత కడితే బావును, ఎవరితోన్నా స్నేహం చేస్తే బావును, ఆనందం పంచుకోవాలి, సంతోషం పంచుకోవాలి, చాలా హ్యాపీగా గడపాలని నేను అనుకుంటున్నాను. కానీ చిన్నప్పటి నుంచి నా తండ్రి తన భార్యను కోల్పోయిన తర్వాత, తన భార్య అంటే నా తల్లి చచ్చిపోయిన తర్వాత తన సుఖాన్ని, తన సంతోషాన్ని, తన ఆడంబరాలన్నీ త్యాగం చేసేసి కేవలం మా కోసం బ్రతికిన మా తండ్రి ఎంత గొప్పడో దేవుడిలాగా చూసింది ఆ రోజు ఆ తల్లి. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు యొక్క నామాన్ని మర్దాం. మై ఫాదర్ ఈజ్ ద గ్రేట్ ఇన్ ద వరల్డ్. ఏ ఫాదర్ని నేను ఇలా చూడలేదు. ఏ ఫాదర్ అయినా ఇలా చేస్తాడో లేదో తెలీదు. ఏ తండ్రి అయినా ఇంత మంచోడో కాదో నాకు తెలియదు, కానీ మా నాన్న మాత్రం అలా చేశాడు. ఆడపిల్లలమైన మాకు ఏది కొదువు లేకుండా చేశాడు. ప్రతిదీ మాకు దగ్గరుండి నేర్పించాడు. అమ్మ నాన్న సర్వస్వం తనయుండి చక్కగా బడికి పంపించేవాడు, తనతో పాటు గుడికి తీసుకెళ్ళేవాడు, మందిరాన్ని తీసుకెళ్ళేవాడు. అన్ని తానే చేసిన ఆయనకు ఆ రోజు ఆ తల్లి చేసిన గౌరవం తన ఇంటి పక్కళ్ళు చూశారు. ఇది చాలా బాగుంది అనుకున్నారు. ఆ ఊరి వాళ్ళు అందరూ చూశారు, ఓ చాలా బాగుంది అనుకున్నారు. అలాగున 1910లో ఆ తల్లి ప్రారంభిస్తే అది అలా పెరిగి దేశం మొత్తాన్ని కదిలించి 1966 సంవత్సరానికి వచ్చేసరికి గవర్నమెంటును సహితం ఆకర్షించి ఇదొక పండగలాగా ఆచరిస్తే బాగుంటుందని ప్రపంచవ్యాప్తంగా కూడా ఇదొక పండుగలాగా వ్యవహరిస్తున్నారు ఈ రోజున. దేవుని గట్టిగా స్తోత్రం చెబుతాం. హల్లెలూయా. నేను మొన్న హైదరాబాద్ వెళ్ళినప్పుడు కూడా దీని గురించి మాట్లాడుకుంటూ కొన్ని సంస్థల వారు ఫాదర్స్ అయిన వారికి ఆ రోజు మందిరంలో అక్కడ కూర్చోబెట్టి ఒక శాలువ కప్పి ఒక పుష్పగుచ్చం ఇచ్చి అతనికి ఏదైనా స్వీట్ పెట్టి అభినందించడం. సంఘాల్లో కూడా ఇది చేస్తున్నారు ఇప్పుడు. ఈవెన్ మన ఇండియాలో, మన ఆంధ్రాలో కూడా ఇది చేస్తున్నారు. ఇది చాలా అంటే బీయింగ్ యాజ్ ఎ ఫాదర్ ఇట్ ఇస్ అ గ్రేట్ ఫీలింగ్ అని తండ్రులుగా ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా గౌరవించటం, వాళ్ళని అభినందించటం, మానవత ఇది మనకు చాలా మంచిది. బైబిల్ గ్రంథంలో కూడా తండ్రులకు అంత ప్రాధాన్యత ఉంది కాబట్టి అనే దేవునికి గట్టిగా స్తోత్రం చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈరోజు దీని విషయమై కొన్ని విషయాలు నేను తొందరగా చెప్పి నేను నా సందేశాన్ని ముగిస్తాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. తండ్రిని మనం దేవుడు కొన్నిసార్లు తల్లితో పోల్చుకున్నాడు, కానీ ఎక్కువ పర్యాయాలు ఆయన తండ్రిగానే వ్యవహరించాడు. ఆయన ప్రార్థన నేర్పించేటప్పుడు కూడా ఏమని ప్రార్థన చేయమన్నాడు? పరలోకమందున్న మీ తల్లి అని చేయమనలేదు కదా. ఏమన్నాడు? పరలోకమందున్న మీ సిస్టర్కి అని చేయమనలేదు. నేను మీ సిస్టర్లు అంటూనే సిస్టర్ అని చేయి అని అనలేదు. ఆయన తండ్రితో పోల్చుకుంటూ పరలోకమందున్న మా తండ్రి అనండి. తండ్రి అంటే పిల్లల పట్ల అతనుకుండే ఆ ప్రేమ, పిల్లల పట్ల అతనుకుండే జాలి, పిల్లల పట్ల అతనుకుండే బాధ్యత వేరు. అందుకని ఆఖరికి చచ్చిపోయిన తర్వాత పాతాళలో నుంచి ధనవంతుడు కూడా అబ్రహాముని ఏమని పిలుస్తాడు చెప్పాలి మీరు? అబ్రహాముని ఏమని పిలుస్తాడు? పాతాళలో నుంచి తండ్రివైన అబ్రహామా అంటారు. ఎందుకంటే అబ్రహాముకు విశ్వాసులకు తండ్రి అని పేరు. దేవునికి గట్టిగా స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఈ సందేశం విన్న తర్వాత
మీ అందరికీ మీ ఫాదర్స్ మీద లేకపోతే తండ్రుల మీద చాలా గొప్ప గౌరవం రావాలి. చాలా అంటే చాలా గొప్ప గౌరవం రావాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది వరకు కూడా చెప్పాను. మనకు ముగ్గురు ఫాదర్స్ ఉంటారు. దే దే ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ద వరల్డ్. ద ఫస్ట్ వన్ హెవెన్లీ ఫాదర్. చెప్పండి. ద ఫస్ట్ వన్ హెవెన్లీ ఫాదర్. ద సెకండ్ వన్ ఎర్త్లీ ఫాదర్. ద థర్డ్ వన్ స్పిరిచువల్ ఫాదర్. హెవెన్లీ ఫాదర్ అంటే చెప్పాలి, మీరు చదువుకున్న పిల్లలు టకాలమని చెప్పాలి. హెవెన్లీ ఫాదర్ అంటే పరలోకమందున్న తండ్రి అంటే దేవుడు అని. ఎర్త్లీ ఫాదర్ అంటే అమ్మ కాదు, అదే భూ సంబంధమైన తండ్రి అంటే ఎవరు? మన నాన్న కదా. ప్రతి వాళ్ళకు ఒక నాన్న ఉంటాడు, అతను ఎర్త్లీ ఫాదర్ అంటారు అతన్ని. దేవునికి స్తోత్రం. స్పిరిచువల్ ఫాదర్ అంటే ఇది ఆత్మీయ తండ్రి అంటే. ఈ ముగ్గురు మనకు చాలా ఇంపార్టెంట్. ఎంత ఇంపార్టెంట్ అంటే ఈరోజు సందేశానికి నేను పెట్టుకున్న పేరు ఏంటంటే తండ్రిని విడుచుట పాపము. చెప్పండి, అందరూ చెప్పాలి. తండ్రిని విడిచిపెడితే పాపం. పరలోకపు తండ్రినైనా భూలోక తండ్రినైనా ఆత్మీయ తండ్రినైనా విడిచిపెడితే అదేంటి? నేరం కాదు. ఏకంగా దేవుడు ఏం చెప్పాడు? పాపము. అయ్య బాబు, అంత పెద్ద పాపమా అంటే మీరు లూకా సువార్త 15వ అధ్యాయం తీయాలందరూ, బైబిల్ ఉన్న వాళ్ళందరూ కూడా త్వరగా చెప్తే ఒక విషయం చెప్పేసి నేను ముగిస్తాను. త్వరగా 15వ అధ్యాయం 18వ వచనం అందరూ చదవాలి. అందరూ ఒకేసారి చదవండి. 1 2 3 స్టార్ట్. అంటే కుమారుడు ఇప్పుడు ఎక్కడున్నాడు? అది తప్పిపోయిన కుమారుని యొక్క చరిత్ర కదా. 15వ అధ్యాయం అనగానే తప్పిపోయిన కుమారుడు చరిత్ర. ఆ తండ్రికి 2 కుమారులు ఉన్నారు. ఒకడు చిన్నోడు, ఒకడు పెద్దోడు. చిన్నోడేమో ఇంట్లోంచి వెళ్ళిపోయాడు, స్నేహితులతో పాటు ఆ దుర్వ్యాపారం చేశాడు. చాలాసార్లు మనం చెప్పుకున్నాం, పాడైపోయాడు. ఇప్పుడు నేను లేచి అన్నాడు అంటే ఇప్పుడు ఎక్కడున్నాడు అతను? ఇంట్లో బెడ్ మీద పడుకున్నాడా, లేకపోతే తన ఇంటి ఆవరణలో ఉన్నాడా? ఎక్కడున్నాడు అతను? దూరదేశంలో ఉన్నాడు. దూరదేశములోన బాగుందు నన్ను కొనుచు తప్పితి మార్గము పొంది తండ్రి క్షమ గోరుచు పంపుము క్షేమము. దూరదేశములోన బాగుందు నన్ను కొనుచు తప్పితి మార్గము తండ్రి క్షమ గోరుచు పంపుము క్షేమము. హల్లెలూయా. దూరదేశం వెళ్ళిపోయాను, అక్కడ సుఖం ఉందనుకున్నాను, అక్కడ సంతోషం ఉందనుకున్నాను, అక్కడికి వెళ్ళిపోయాను. ఇప్పుడు అతడు ఎక్కడి నుంచి లేవాలనుకుంటున్నాడంటే పందుల దొడ్డిలో ఉన్నాడు అతను. అక్కడ దొడ్డి నిండా పందులు ఉన్నాయి. ఆ పందులు తినే కుడుతుంది, ఆ కుడుతుకు తొట్టులు ఉన్నాయి. ఆ తొట్టెల నిండా కుడుతుంది అంటే కంపు కొడుతుంది, చాలా చండాలంగా ఉంటుంది. ఆ చండాలమైన ప్రాంతంలో ఉండి అక్కడ పడిపోయాడు. ఆకలితో పడిపోయాడు. అక్కడ పడిపోయాడు. కూర్చొని లేవలేని స్థితిలో ఉన్నాడు. ఆకలికి అలమటించి పందులు తినే పొట్టు కూడా తినేయాలనుకున్నాడు, కానీ అది కూడా దొరకలేదు. అప్పుడు బుద్ధి వచ్చింది అతనికి. బుద్ధి వచ్చినప్పుడు అతడు పలికిన మాటలు, పందుల దొడ్డులో ఉండి, దూరదేశంలో ఉండి, ఇంటికి దూరంగా ఉండి, ఎక్కడో ఉండి అతడు చేస్తున్న ఆ ప్రాక్టీస్ చూడండి. నేను ఇప్పుడే ఏం చేస్తాను? నేను లేచి నా తండ్రి యొద్దకు, అంటే నా తండ్రి దగ్గరికి వెళ్ళాలంటే ఇప్పుడు తండ్రికి దూరంగా ఉన్నట్ట, దగ్గరగా ఉన్నట్ట? మాట్లాడాలి మీరు. అమ్మో, మీరు అందరూ చెప్పాలి. తండ్రికి దూరంగా ఉండి మాట్లాడుతున్నాడు, తండ్రి దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నాడు. దూరముగా ఉండి ఏమని మాట్లాడుతున్నాడు? తండ్రి, నేను తప్పు చేశాను, తండ్రి ఏందో నేను ఎలా చేశాను, అలా చేశాను, అది కాదు. అతడు ఉపయోగించిన మాట నేను
పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను ఏం చేశాను? పాపము చేశాను. నేను చేసింది తప్పు కాదు, చేసింది చిన్న చితక తప్పు కాదు, పాపం. పరలోకానికి విరోధముగా భూమి మీద నా తండ్రి ఎదుట నేను చేసింది పాపం. ఇది ఏంటా పాపం? తండ్రి నుంచి దూరముగా వెళ్ళటం పాపమే. పరలోకపు తండ్రి కావచ్చు, నీ కన్న తండ్రి కావచ్చు, నీ ఆత్మీయ తండ్రి కావచ్చు, వాళ్లకు దూరముగా జరిగావంటే అది పాపం. నీకు తెలీదు. చాలా మందికి ఈ మర్మం తెలీదు. చాలా మందికి తెలియక చేస్తున్న పాపం. బైబిల్ ఏం చెబుతుందంటే పాపము వలన వచ్చు జీతము, గట్టిగా చెప్పాలి, పాపము వలన వచ్చు జీతం ఏంటి? మరణం. ఆ మరణానికి కారణం ఒకటే, పాపమే. ఏంటా పాపం? అతను చెప్తున్నాడు, అతడు వ్యభిచారం కూడా చేశాడు, దొంగతనం కూడా చేశాడు. అతను ఆ వాక్యంలో ఉంటుంది, తాగాడు, మద్యం తాగాడు, ఇవన్నీ చేశాడు. వాటన్నిటినీ పాపం అనేటువంటి విషయంలో అతడు దాన్ని చెప్పట్లేదు. కానీ తండ్రి యొద్దకు వెళ్ళి చెప్పాలి, ఎందుకంటే అక్కడి నుంచి రావటమే నేను చేసిన అత్యంత ఘోరమైన పాపము అన్నాడు ఆయన. ఇది నీవు ఏ స్థితిలోనైనా సరే నీ తండ్రికి దూరంగా ఉన్నావంటే నీకు తెలియదు. కొన్ని మాయ మాటలు ఆ ప్రేమను కప్పేస్తున్నాయి. నీకు తెలీదు, నీకు తెలియకుండానే నువ్వు పాపం చేస్తున్నావు అనే సంగతి. ఆ పాపం ఊరికి నిన్ను వదిలిపెట్టదు. ఆ పాపం ఎందుకంటే బైబిల్లో చాలా ఘోరమైన మాటలు రాయబడ్డాయి. అవన్నీ చూపించానంటే, అవన్నీ చదివంటే ఏదో దృష్టిలో పెట్టుకుని నేను చెప్తున్నానేమో అనిపిస్తుంది, మీకు అనిపిస్తుంది. ఏదో దృష్టిలో పెట్టుకుని చెప్పడం కాదు. తల్లిదండ్రులకు దూరం ఉన్నవాడు, తల్లిదండ్రులు దూషించినవాడు దీపం కారు చీకట్లో కూడా ఆరిపోద్దట. మన భాషలో చెప్పాలంటే పుట్టగతులు ఉండవు అని. ఇదే దానికి అర్థం. తల్లిదండ్రులు ఏడిపించినవాడు, తండ్రికి దూరమైనవాడు, తండ్రికి యాతన పెడతాడే. ఒక పిల్లల గురించి తండ్రి బాధపడతాడు చూసారా? ఆ బాధ వల్ల మనకు అసలు పుట్టగతులు ఉండవు. ఈ లోకానుసారంగా మనం మాట్లాడుకునే మాట. ఎందుకంటే తండ్రి నీకు జన్మను ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. సృష్టికర్త అయిన దేవుడు నీకు రూపం ఏర్పాటు చేసి నీ తల్లి కడుపులో పెట్టాడు. అది నీ తండ్రి దానికి కారణం అయ్యాడు. ఇది ఎర్త్లీ ఫాదర్. భూమి మీద పడ్డ తర్వాత ఏ సృష్టికర్త తండ్రి ఇంటి నుంచి నువ్వు వచ్చావో మరల అదే ఇంటికి తిరిగి వెళ్ళటానికి, అదే ఇంటికి గనక నువ్వు తిరిగి వెళ్ళాలి అంటే నీవు ఈ భూలోకంలో ఉండగా రక్షింపబడాలి. ఆ రక్షణ కల్పించటానికి నీ ఆత్మీయ తండ్రి నీకు ఒక నూతనమైన జన్మను ఇస్తాడు. ఇది మర్మం. ఈ రక్షణ లేకపోతే నువ్వు అక్కడికి వెళ్ళలేవు, పరలోకం వెళ్ళవు. నువ్వు ఎంత మంచుడు అయినా సరే, ఎన్ని పుణ్యకార్యాలు చేసినా సరే, ఎన్ని గొప్ప కార్యాలు చేసినా సరే, ఆ పరలోకం వెళ్ళాలంటే ఖచ్చితంగా నువ్వు రక్షణ పొందాలి. ఆ రక్షణలోనికి నడిపించిన నీ తండ్రి ఉంటాడే, ఆ తండ్రిని జీవితంలో ఏడిపించావు అంటే ఈరోజు తండ్రుల దినోత్సవం కాబట్టి ఈ మాట నేను చెప్తున్నాను. ఆ పదం చాలా చాలా బాధ కలిగించేటువంటి పదం అన్నమాట. నీకు ఏమాత్రం క్షేమము కాదు. నీకు తెలియకుండానే చాలా తీవ్రమైన నష్టాన్ని చవి చూస్తారు. కాబట్టి దేవుని యొక్క నామంలో నేను మీకు తెలియచేస్తాను. ఒక చిన్న ఉదాహరణ కూడా చెప్పి నేను ముందుకెళ్తాను. ఒక కొడుక్కి తండ్రికి గొడవ వచ్చిన తర్వాత ఆ ఇంటిలో ఉండకుండా పక్కింట్లో ఉంటున్నాడు కొడుకు. పక్కింట్లో ఉంటూ వాడికి పెళ్లి కుదిరితే నా కొడుకు నా దగ్గరికి వస్తాడు. ఏదో తండ్రి కొడుకులు అన్న తర్వాత చిన్న చితక గొడవలు ఉంటాయి, చిన్న చితక ఏదో కరుచుకుంటాం, అవసరమైతే కొట్టుకుంటాం, అవసరమైతే తిట్టుకుంటాం, తండ్రి కొడుకులం కాబట్టి. కానీ శుభకార్యం అన్నటప్పుడు ఖచ్చితంగా నా దగ్గరికి వస్తాడు నా కొడుకు. తండ్రి ఆశపడ్డాడు, ఆరాటపడ్డాడు, చాలా ఎదురు చూశాడు. కానీ ఆ కొడుకు చుట్టూ చాలామంది దూతలు పట్టుకున్నారు.
దూతలు పట్టుకున్నారు. తండ్రి బిడ్డల ప్రేమ తెలియని మూర్ఖ జనాంగం, మూర్ఖ స్వభావం కలిగిన వారు. ఏయ్, మీ నాన్న లేకపోతే ఏంట్రా, నేనున్నాను రా అని తండ్రికి దూరం చేసినటువంటి బిడ్డలు. అదే ఊరిలో, అదే వీధిలో పెద్ద స్టేజి వేశారు. పెళ్లి జరుగుతుంది. తండ్రి ఇంట్లో కుమిలిపోతున్నాడు. సరే, పెళ్ళయిన తర్వాత దీవించమనైనా నా దగ్గరికి వస్తాడు. తల్లిదండ్రులు ఇద్దరు ఆశపడుతున్నారు. తాళి కట్టేసిన తర్వాత, పెళ్ళైన తర్వాత, పువ్వులు జల్లేసిన తర్వాత, వేదిక నుంచి దిగిన తర్వాత మొట్టమొదటిగా నా దగ్గరికే వస్తాడు. నా కొడుకు నా దగ్గరికే వస్తాడు. ఆశించాడు. అయిన తర్వాత ఆ స్టేజ్ మీద కొడుకు చెప్తున్నాడు, పిల్లోడిని కలపడానికి ఎవరో ఉంటారు కదా, మేనమామ లేకపోతే తండ్రి తండ్రి అంటే ఎవరు బాబు, పెళ్ళి కొడుకు ఎవరు మీ తండ్రి అంటే, ఆ పక్కన ఎవరినో చూపించి ఇతనే నా తండ్రి అన్నాడు. లోపలున్న తండ్రి గుండెల్లో గుణపంతో పొడిచినట్టు అయిపోయింది. ఇద్దరిని కలిపేశారు. ఆ పాస్టర్ గారు పెళ్లి చేశారు. ఆఖరి నక్షంతలు వేశారు. బాబు వెళ్ళి మీ అమ్మ నాన్నల కాళ్ళకు దండం పెట్టుకో అన్నారు. ఫస్ట్ తల్లిదండ్రులు కాళ్ళకు దండం పెట్టుకుంటాం కదా. అప్పుడు ఆ కొడుకు తండ్రి మీద ఉన్న కోపంతోనూ, వాళ్ళ మీద ఆ స్నేహితులు ఆ ఎదవ చెత్త బ్యాచ్ అంతా ఎక్కించిన ఆ విధానంతో ఆ కొడుకు వెళ్ళి ఆ మధ్యలో ఎవడో మాయ మాటలు చెప్పినోడు ఉంటాడుగా, నేను తండ్రిని రా, ఏంట్రా మీ తండ్రి లేకపోతే ఏంట్రా అంటాడే. ఆ తండ్రి దగ్గరికి వెళ్ళి వాళ్ళిద్దరు కాళ్ళ మీద, పాపం తండ్రి వస్తాడేమో స్టేజ్ దిగని గుమ్మం దగ్గరికి వచ్చి ఆతురతగా ఎదురు చూస్తుంటే వాళ్ళిద్దరూ ఆ పక్కకి వెళ్ళి ఆ ఎవడ కాళ్ళ మీదో పడి, వీడే నా తండ్రి, డాడీ నన్ను దీవించు అనగానే ఇక ఆ తండ్రి పరిస్థితి చూడండి. వెంటనే తండ్రి ఏం చేశాడో తెలుసా? వెంటనే తలుపులు రెండు డబేలు మనేసేసి ఇంట్లోకి వెళ్ళిపోయి పురుగుల మందు కలుపుకొని తాగేసి చచ్చిపోయాడు అంతే. ఆ తర్వాత కొంతకాలానికి కొడుకును చారతీసిన వాళ్ళందరూ వదిలేశారు. మా నాన్న కావాలి అని ఏడ్చాడు కొడుకు. ఏడిస్తే నాన్న రాడు, ఏడిస్తే డాడీ రాడు తెలిసిన ఏడుస్తున్నాడు. ఇప్పుడు భార్య వాదరుస్తుంది, కుదరదు, మా నాన్న కావాలి నాకు, గుక్క పట్టి ఏడుస్తున్నాడు. నాకేదో మబ్బు కలిగింది, నన్నెవడో దరిద్రుడు నా తండ్రి నుంచి దూరం చేశాడు, నన్నెవడో నా తండ్రి దగ్గర నుంచి దూరంగా జరిపేశాడు, నా తండ్రి ప్రేమ ఏంటో తెలియకుండా బతికేశాను నేను, ఇంతవరకు అయింది, ఇప్పుడు నా తండ్రి కావాలి, నాకు నా తండ్రి కావాలంటే రాడు. నువ్వు ఎంత ఏడ్చినా రాడు, ఇక రాడు. తండ్రి చచ్చిపోవటానికి కారణం నువ్వు, తండ్రి గుండె పగిలిపోవడానికి కారణం నువ్వు, తండ్రి పేగులు విలవిలలాడిపోవడానికి కారణం నువ్వు, తండ్రి ఊపిరి అర్ధాంతరంగా ఆగిపోవడానికి కారణం. ఇప్పుడు నువ్వు గుండె పగిలి ఏడ్చేసి వచ్చేస్తాడా నీ తండ్రి? వచ్చేస్తాడా? రాడు. ఆ కొడుకు ఏడ్చి కొడుకు చచ్చిపోయాడు అంతే. మందు తాగలేదు, ఉరి పెట్టుకోలేదు, లేకపోతే ఎవరో వచ్చి అతను ఎక్కడో తోసేయలేదు, ఊరికి కొడుకు చచ్చిపోయాడు. ఇదంతటికి కారణం ఏంటి? మీరు ఆలోచించాలి, బాగా ఆలోచించాలి. తండ్రి కొడుకుల బంధం ఎంత గట్టిదో ఆ కొడుకు చచ్చిపోయిన తర్వాత ఊరంతా తెలుసుకున్నారు, ఊరంతా ఊశారు. ఎవరి మీద వస్తారు? కొడుకుని చెడగొట్టాడే ఆడి మీద, తండ్రికి దూరం చేశారే వాళ్ళ మీద. ఆ తండ్రిని ఏడిపించాలని పండగ చేశారు. అక్కడ తండ్రిని ఏడిపించాలని పెద్ద స్టేజీ వేసి ఆ తండ్రి కుళ్ళుకోవాలని చేశారు ఆ పని. ఆ శాపం ఇప్పుడు ఎవరి మీదకి రావాలి? మాట్లాడాలి మీరు. ఎవరి మీదకి రావాలి ఆ శాపం? తెలీదు. నష్టపోయేంత వరకు తెలియదండి, ప్రాణం పోయేంత వరకు తెలియదండి. అందుకనే దేవుడు మందిరాలు, ఆత్మీయ తల్లిదండ్రులు, తండ్రులు, కుటుంబాలు ఇవన్నీ ఎందుకు దేవుడు ఏర్పాటు చేస్తాడు? ఆ విలువ తెలుసుకోండి. చచ్చిపోయేంత వరకు
చచ్చిపోయేంత వరకు మన బంధం ఏదైతే ఉంటుందో ఆ బంధాన్ని దయచేసి వేరు చేసుకోకండి, దూరం అవ్వకండి. మనకు తెలియకుండా కొన్ని శాపాలు మనల్ని వెంటాడతాయి. మనం చేసిన పొరపాట్లు తెలీదు. ఆ తండ్రి చచ్చిపోయేటప్పుడు ఎంత ఏడ్చుంటాడో, ఎంత విలవిల్లాడిపోయి ఉంటాడో, అది ఆ శాపం ఊరికినే పోద్దా. కాబట్టి ఈ తండ్రుల దినోత్సవం రోజున ఒక దైవజనుడిగా మీ అందరికీ చేతులెత్తి నమస్కరించి మరీ చెప్తున్నాను, నేను మీ పరలోకపు తండ్రికి కానీ, మీ కన్న తండ్రికి కానీ, మీ ఆత్మీయ తండ్రికి కానీ దూరం అవ్వకండి. ఎవడో వచ్చి దూరం చేసేస్తే, దూరం అయిపోతే ఇక నీ తెలివేంటి, నీ భక్తి ఏంటి, నీ జ్ఞానం ఏంటి, అసలు నీ స్థితి ఏంటి, నీ స్టేటస్ ఏంటి అర్థం చేసుకోవాలి. వేరేలాగా అనుకోకండి. ఎందుకంటే ఇది దేవుని యొక్క వాక్యం కాబట్టి చాలాసార్లు నేను చదివాను. ఈ ఉదయం ఇక్కడికి వచ్చిన తర్వాత నేను చదువుతుంటే దీన్ని వివరించమని ప్రభు నన్ను ప్రేరేపించాడు. ఈరోజు ప్రభు నన్ను ప్రేరేపించాడు. నేను వీళ్ళకి చెప్పాను, ధైర్యము అనే ఒక సందేశం నేను సిద్ధం చేసుకున్నాను. ఈరోజు నిజానికి ఒక సందేశం సిద్ధం చేసి ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి కూడా అది ఆలోచిస్తుంటే ఈ మాట మీదే తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుట. ఇది బాగా అర్థం చేసుకోవాలి మీరు. నేను ముగించేస్తాను. బాగా అర్థం చేసుకోవాలి. ఎలాగంటే తండ్రి ఎదుట చేసిన పాపం దేనికి విరోధమైంది? అమ్మ మీరు బాగా అర్థం చేసుకోవాలి. హలో, అందరూ ఇలా చూడాలి. తండ్రి ఎదుట చేసిన పాపం ఎవరికి విరోధమైంది? అది పరలోకమునకు విరోధంగా. వీళ్ళకి తెలియదు, ఎక్కడెక్కడేదో చేస్తున్నాం అనుకుంటున్నారు, కానీ ఇది పరలోకానికి విరోధమైన పాపం. దీనికి ఒక క్షమాపణలు కూడా ఉండవు. జాగ్రత్త. అందుకని విషయం తెలియనప్పుడు మన ప్రవర్తన వేరు, తెలిసిన తర్వాత బుద్ధి వచ్చినప్పుడు వెంటనే లేచి తండ్రి దగ్గరికి వచ్చేయాలంతే. అప్పుడు తండ్రి ఏం చేస్తాడో తెలుసా? నా తండ్రి నన్ను చూసి పరుగెడుచు తెంచి నాపై బడి ఏడ్చెను, నవజీవమును గూచి తండ్రి గోరు దీవించెను. నా తండ్రి నన్ను చూసి పరుగెడుచు తెంచి నాపై బడి ఏడ్చెను, నవజీవమును గూచి ఇంటికి తోడుకొని వెళ్ళి నన్ను దీవించెను. నా జీవిత కథయంత యేసు ప్రేమకు ధరలు సాక్ష్యమయ్యుండును. నా జీవిత కథయంత యేసు ప్రేమకు ధరలు సాక్ష్యమయ్యుండును. మార్గము చూపుము ఇంటికి, నా తండ్రి ఇంటికి, మాధుర్య ప్రేమ ప్రపంచము చూపించు కంటికి, చూపించు కంటికి. ఇది తండ్రి యొక్క ప్రేమ. అర్థం చేసుకున్న ఆడపిల్లలు కానీ, మగబిడ్డలు కానీ, ఎవరైనా సరే, మీరు ఏ వయసులో ఉన్నవారైనా సరే, ఈ ముగ్గురు తండ్రుల విషయం చాలా జాగ్రత్త. ఎందుకంటే దానికి సంబంధించిన శాపం మాత్రం ఎప్పుడు వెంటాడుతూనే ఉంటుంది. అలాంటి శాపగ్రస్తులుగా మీరు ఎవరు కాకూడదని ఒక దైవజనుడిగా నేను తెలియజేస్తాను. ఎందుకంటే తండ్రి యొక్క లక్షణం ఏంటో తెలుసా? నెంబర్ 1, 103వ కీర్తన 13వ వచనం. మీరు త్వరగా చెప్పేస్తే 3 మాటలు చూపించి నేను వెంటనే ప్రార్థన చేస్తాను. 103వ కీర్తన 13వ వచనం. తండ్రి తన కుమారుల ఎడల జాలిపడును. దేవునికి స్తోత్రం. అంటే తండ్రి యొక్క లక్షణం ఏంటి అంటే కుమారుల ఎడల జాలిపడతాడు. అది జాలిపడతాడు. కుమారుడు తప్పే చేస్తాడు, కుమారుడు దూషించి వెళ్ళిపోతాడు, కుమారుడు ఏదేదో చేస్తాడు, కానీ వాళ్ళను చూసేటప్పటికి తండ్రికి మాత్రం ఏమొస్తుంది? జాలి వస్తుంది. ఏమైనా మగ ఏంటి ఇంట్లోకి వచ్చాడంటగా, లేకపోతే ఏంటి మీ బిడ్డ మళ్ళీ మీ దగ్గరికి వచ్చాడంటగా అన్నాడు. అవునండి, నా కొడుకు, నేను తండ్రిని కాకపోతానా, వాడు నా కొడుకు కాకపోతాడా, నా కుమారుడండి,
వాడి మీద నాకు జాలి. ఆ కుమారుడు ఇంటికి తిరిగి వచ్చినప్పుడు కూడా తండ్రి, యారా ఇన్నాళ్ళకు గుర్తొచ్చానా నేను అని అనలేదు. యారా సిగ్గు లేకుండా వెళ్ళిపోయావు కదా, ఏ మొహం పెట్టుకుని వెళ్ళావు, మళ్ళీ ఏ మొహంతో వచ్చావరా ఇక్కడికి అని అనలేదు. కొంతమంది బాధ ఏంటంటే ఇంట్లోంచి వెళ్ళిపోయినాడు ఇంట్లోకి రావడానికి మళ్ళీ ఇబ్బంది పడతాడు. రావాలని ఉన్నా, ఇంటికి వచ్చేయాలని ఉన్నా కొన్నిసార్లు ఆ మొహమాటం ధైర్యం చాలక ఏ మొహం పెట్టుకుని వెళ్ళను అనుకుంటాడు. దేవుడు చెప్తాడు, లేని ముఖం ఎలాగ వస్తుంది, ఉన్న ముఖంతోనే వెళ్ళిపోవాలి మనం దేవుని దగ్గరికి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఉన్న స్థితిలో ఎక్కడున్నావో అక్కడ నుంచి లేచి వచ్చేయాలంతే. తండ్రి జాలిపడే గుణం. దేవునికి స్తోత్రం. ఇది మొదటిది. రెండవ లక్షణం తండ్రి జాలి పడటం మాత్రమే కాక, సామెతల గ్రంథం 3వ అధ్యాయం 12వ వచనంలో ఒక మాట ఈ విధంగా రాశారు. తండ్రి తనకు ఇష్టమైన కుమారుని గద్దించు రీతిగా యెహోవా తాను ప్రేమించు వారిని గద్దించును. అంటే తండ్రి తనకు ఇష్టమైన కుమారుని ఏం చేస్తాడట? గద్దిస్తాడు. గద్దింపు అంటే శిక్ష అని అర్థం. దేవునికి స్తోత్రం. కొంతమంది పిల్లల్ని మేము బాగా ప్రేమిస్తాం అనుకోండి, మేము కూడా అప్పుడు గట్టిగా గద్దిస్తాం వాళ్ళని. ఒక్కొక్కసారి అందరిని అలాగనం, అందరిని అలాగనం. ఎవరినైతే ఎక్కువ ప్రేమిస్తామో వాళ్ళనే అంటాం. అంతే కదా, ఎవరైనా అంతే కదా. మనం బాగా ప్రేమించామనుకోండి వాళ్ళనే గట్టిగా గద్దిస్తాం. ఎందుకంటే వాళ్ళంటే ఇష్టం కాబట్టి. ఇష్టమైన వాళ్ళని ఎక్కువ అలా చేస్తాం. తండ్రి యొక్క లక్షణం కూడా అంతే. కుమారుని అప్పుడప్పుడు దండిస్తాడు అంటే అది ప్రేమ లేక కాదు. ఒకసారి మొన్నే అమ్మగారికి చెప్పాను నేను. మా తమ్ముడు 5వ తరగతి చదివేటప్పుడు వాడు నేను బడికి వెళ్ళనంటే వెళ్ళనన్నాడు. మా అమ్మ బతిమిలాడింది. అరే వెళ్ళరా, చక్కగా వెళ్ళరా, బాగుంటుందిరా నీకు, బాగా చదువుకోవాలరా నువ్వు, మీ మామయ్యలాగా చదువుకోవాలరా. మా మామయ్య ఎక్కడో ఉంటాడు. అలా చదువుకోవాలరా, ఎలా చదువుకోవాలంటే అసలు కుదరదని అన్నాడు. కుదరదంటే మా నాన్నకు బాగా కోపం వచ్చేసి ఏం చేశాడంటే, ఎన్నిసార్లు చెప్పినా మా అమ్మను కూడా ఎదిరించేస్తున్నాడు, మా అక్కను ఎదిరించేస్తున్నాడు, నన్ను ఎదిరించేస్తున్నాడు. అసలు ఎంతమంది చెప్పినా అసలు వింటలేదాడు. మా నాన్నకి బాగా కోపం వచ్చేసి గట్టిగా కొట్టేసి చేతులు కట్టేసి ఎండలో ఇసుకలో పడేసాడు. వాడికి ఒళ్ళు మండైనా సరే వాడు బడికి వెళ్ళిపోవాలి అని అతని మనసులో ఏది బడికి వెళ్ళాలని. ఆడేమో ఎదిరిస్తున్నాడని. ఆడ ఎండలు అలా ఏడుతున్నాడు కానీ బడికి వెళ్తానని మాత్రం అనట్లేదు. మళ్ళీ కాసేపటికి మా నాన్నే చూసి కోపం మీద ఉన్నాడని ఎవరు దగ్గరికి వెళ్ళట్లా. మళ్ళీ మా నాన్న వెళ్ళిపోయి ఏడుచుకుంటా ఇప్పేసి వదిలేసాడు. ఆ తర్వాత కొద్ది రోజులకి ఏం చేయాలో అర్థం అవ్వలేదు. అప్పుడు మా నాన్న ఏం చేశాడంటే, వీడు కొట్టిన మాట వింటలేదు, ఈయన ఏం చేసిన మాట వింటలేదు, వీడిని వ్యవసాయం పెట్టేద్దాం అని చెప్పి మా ఊర్లో ఒక రైతు ఉంటే అతని దగ్గరికి, అతని గేదెలు ఎక్కువ ఉన్నాయి, వెళ్ళి ఆ గేదెల దగ్గర పెట్టేశాడు. ఆ పెట్టేస్తే 2 రోజులు చాలా సంతోషంగా వెళ్ళిపోయాడు. 3 రోజులు చాలా హ్యాపీగా వెళ్ళిపోయాడు. బడికి వెళ్ళే పని లేదుగా, పొద్దున లేచి వెళ్ళిపోయాడు. తర్వాత 4వ రోజున బాగా వర్షం వచ్చింది. రాత్రంతా వర్షం వచ్చింది. పొద్దున్నే లెగబుద్ధి కావట్లే మనోడికి. లెగబుద్ధి కాకపోతుంటే మా నాన్న లేపి వెళ్ళాలి కదా పొద్దున్నే, సైకిల్ మీద తీసుకెళ్ళి అక్కడ అప్పచెప్పి వచ్చాడు. ఆ గేదెలన్నీ బయట కట్టేసి ఉన్నాయి. రాత్రి వర్షంతో నానిపోయి పగలంతా తినేసి రాత్రంతా అవి వాటికి అదే వాష్రూమ్ కదా, అదే బాత్రూమ్ కదా, అదే టాయిలెట్ కదా, పేడేసి ఆ పేడ మీద మరలా ఒంటేలు అంటాం కదా పోసి అదంతా ఎలాగుందంటే జోరుగా ఉంది. ఇప్పుడు అది తీయాలి, తీసి ఎత్తాలి. దాదాపుగా 15 గేదెలు ఉన్నాయి. ఆ ఒక్కొక్కటి చేతులతో తీసి అందులో వేసుకుని తీసుకెళ్ళి అక్కడ వేసేపటికి వాడికి చిరాకు వచ్చేసి, వాసన వస్తుంది కదా, పేడ కంపు కొడుతుంది కదా. అప్పుడు సగం పేడ తీసి 7 గేదెలు అనుకుంటా పేడ తీశాడు. ఇక్కడికి ఇసుకొచ్చేసింది. ఆ తర్వాత సరిగ్గా 8 గంటలకి ఎప్పుడు వచ్చాడో తెలీదు, ఎక్కడ స్నానం చేశాడో తెలీదు, బట్టలు ఎక్కడ పెట్టుకున్నాడో తెలీదు, పుస్తకాలు ఎక్కడున్నా ఎత్తుక్కుని బళ్ళోకి వెళ్ళిపోయాడు. రైతు మా ఇంటికి వచ్చాడు. మీ వాడు రాలేదయ్యా, 4 గేదెలు పేడ తీశాడు వెళ్ళిపోయాడు అని అన్నారు. అదేంటి వచ్చాడే, నేనే అప్పచెప్పానే మా నాన్న.
మా అమ్మ ఊరంతా తిరుగుతుంది, మా నాన్న ఊరంతా తిరుగుతున్నాడు. అన్నీ తిరిగేత్తనం తప్ప బడి తప్ప. ఎందుకంటే అటు దానికే వెళ్ళన్నాడు కాబట్టి. బడి తప్ప ఇంకా ప్రతి చోటకి మొత్తం ఊరంతా గాలించేశారు. మా చుట్టాలు ఇళ్ళకెళ్ళాం, అలాగెళ్ళాం, ఇలాగెళ్ళాం. మధ్యాహ్నం భోజనానికి కూడా రాలేదాడు. సాయంత్రం బడి ఇడిచిపెట్టిన తర్వాత వచ్చాడు ఇంటికి. పలకలు పట్టుకుని వచ్చాడు. ఏంట్రంటే నేను ఇక ఆ గేదెల దగ్గరికి వెళ్ళను. ఎక్కడికి వెళ్తాడట? ఎక్కడికి వెళ్తాడు? బడికి వెళ్తాడు. తర్వాత ఎప్పుడన్నా నేనన్నా మానేవాడిని, కానీ వాడు అసలు మానేవాడు కాదు. మొన్న గుర్తుకొచ్చింది ఈ విషయం. వస్తే మేము కాసేపు చెప్పుకొని నవ్వుకున్నాం. తండ్రి యొక్క ప్రేమ ఎలా ఉంటుంది అంటే, శిక్షిస్తాడు వాడు చచ్చిపోవాలని కాదు, శిక్షిస్తాడు వాడికి నష్టం కలిగించాలని కాదు, వాడు బాగుపడాలని. ఈ ప్రేమ అర్థం చేసుకుంటే ఏ తండ్రిని, ఏ కూతురు, ఏ కొడుకు, ఏ పిల్లలు దూరంగా ఉండరండి, వదలరండి. దానికి పిచ్చి కారణాలు చెప్పరు. మా నాన్న మంచోడు కాదో, లేకపోతే మా నాన్న ఏదో అంటున్నాడనో, మా నాన్న అలాగన్నా ఇలాగ చెప్పరు. ఇది అర్థమైతే అది మీరు బాగా అర్థం చేసుకుంటారని చాలా వేదనతో నేను ఈ మాటలు చెప్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. రెండవది శిక్షిస్తాడు. మొదటిది ఏం చేస్తాడు? జాలి పడతాడు. రెండవది శిక్షిస్తాడు. మూడవది ఏం చేస్తాడో తెలుసా? కొంతమందికి ఇది తెలుస్తుంది, కొంతమందికి తెలియదు. వాక్యంలో ఇలా రాయబడి ఉంది. 13వ అధ్యాయం సామెతల గ్రంథంలో 13వ అధ్యాయం. అందరితో ఏంటి? తండ్రులైన వారు తీస్తే ఇంకా బాగుంటుందేమో, మరి తండ్రులైన వారు తీస్తే ఇంకా బాగుంటుంది అనుకుంటున్నాను నేను. చదువుతారా? 22వ వచనం. మంచివాడు అంటే పురుషుడా స్త్రీయా? మంచివాడు అన్నారు కాబట్టి తండ్రి. మంచివాడు తన పిల్లలను ఆస్తికర్తనులుగా చేయును. దేవునికి గట్టిగా స్తోత్రం చెబుదాం. అంటే మంచి తండ్రి అట తన పిల్లలకి సంపాదిస్తాడట, వాళ్ళ పిల్లలకు కూడా ఆస్తి సంపాదించి పెడతాడట. అందుకనే ఏమంటారంటే తాత ఆస్తి మనవడి హక్కు అంటాం. మా తాతదే, మా నాన్నకు కూడా సంబంధం లేదంటాడు మనవడు. ఇది తెలివి వచ్చిన తర్వాత. అంతకుముందు తెలియదు అడిగి, అంతకుముందు ఏది తెలియదు. వాళ్ళ నాన్న అమ్మేద్దాం అనుకున్నాడు అనుకోండి, కుదరదు, నేను సంతకం పెట్టనంటాడు. అంటే అది మా తాతదే, మా నాన్నకు కూడా సంబంధం లేదు. తాతల ఆస్తి ఎవరి హక్కు అనమాట? మనవాళ్ళకి అంత బలమైన హక్కు ఉంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే మంచి తండ్రి అనేవాడు తన పిల్లలు, అంత మాత్రమే తన పిల్లలు కూడా బాగుపడేటట్లుగా ఆస్తిని సమకూర్చి పెట్టాలి. దేవునికి గట్టిగా స్తోత్రం చెప్తాం. ఇది బైబిల్ చెప్తుంది. ప్రతి తండ్రి అలాగే చేస్తాడు. నాకు తెలిసిన ఒక తండ్రి విజయవాడలో, బెంజ్ సర్కిల్ దగ్గర అక్కడ మా అయ్యగారు ఉండేవారు. అక్కడికి వెళ్ళేవాళ్ళం మేము. ఆ వీధిలో ఒక తండ్రి ఉన్నాడు. ఆ తండ్రి భార్య తిట్టేది, పిల్లలు తిట్టేవాళ్ళు. ఎందుకంటే డబ్బులు ఏం చేస్తున్నాడో తెలీదు, సంపాదించిన డబ్బులు ఎక్కడ దాస్తున్నాడో తెలియదు, ఏం చేస్తున్నాడో తెలియదు. వాళ్ళకి ఇచ్చేవాడు కాదు, సరిగా ఇంటికి సరిపడి ఇచ్చేవాడు అంతే. ఎక్స్ట్రా డబ్బులు ఎవ్వరికి ఇచ్చేవాడు కాదు. అలా చేశాడు. కొంతకాలం అయితే అందరూ తిట్టేవారు అతను. అందరూ తిట్టడమే. మంచి తండ్రి కాదు, మంచి ఫాదర్ కాదు, మంచి తండ్రి కాదు, పిల్లలకి డబ్బులు ఇవ్వడు, అది ఇవ్వడు, ఇది ఇవ్వడని. అతను చచ్చిపోయాడు. ఒకరోజు జబ్బు చేసి చచ్చిపోయాడు. చచ్చిపోయిన తర్వాత ఎల్ఐసి వాళ్ళు కారు వేసుకుని వచ్చారు, ఎత్తుక్కుంటా. కారు వేసుకుని వస్తే ఆ ఇంటి వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోయారు. ఎందుకు ఆశ్చర్యపోయారు అంటే, అతడు కష్టపడి తన నోటిని, కడుపుని కూడా కాచుకొని ఎవ్వరికీ తెలియకుండా అతనికి 3 పిల్లలు, 2 ఆడపిల్లలు, 1 మగపిల్లడు. కాబట్టి ఆడపిల్లలకేమో ఎక్కువ దాచాడు, మగపిల్లడు కొంచెం తక్కువ దాచాడు. ఎందుకంటే ఆడపిల్లలకి ఆ రోజున ఉపయోగపడాలి అని చెప్పి డబ్బులు దాచితే చనిపోయిన తర్వాత వాళ్ళకి ఇన్సూరెన్స్ వస్తుంది. ఆ ఇన్సూరెన్స్ వస్తే ఒక్కొక్కళ్ళ పేరు మీద ఆ రోజుల్లోనే, నేను చెప్పే మాట దాదాపుగా 29 సంవత్సరాల క్రితంది.
ఆ ఇన్సూరెన్స్ వాడు వచ్చి ఒక్కొక్క పిల్లకి 25 లక్షలు ఇచ్చాడు. 25 లక్షలు, 25 లక్షలు. వాళ్ళ పిల్లోడికి ఏమో 10 లక్షలు, 15 లక్షలు వచ్చింది. అన్ని డబ్బులు దాచేసరికి నాన్న ప్రేమ ఎంతుందా అనుకున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. తండ్రి ఎప్పుడు కూడా పిల్లల భవిష్యత్తు కోసం ఖచ్చితంగా ఆలోచిస్తాడు. మంచి తండ్రి అయినవాడు. చెడ్డ తండ్రి అయితే మనం చెప్పగలద్దు అనుకోండి. బైబిల్లో చాలామంది చెడ్డ తండ్రులు ఉన్నారు. వాళ్ళకే సరిపోదు అది. ఇంకా పిల్లోడికి ఏం చేస్తాడు కదా, చచ్చిపోయి ఆస్తి సంపాదించడం కానీ అప్పులు సంపాదించి వెళ్ళేవాళ్ళు కూడా కొంతమంది ఉంటారు కదా. అప్పులు సంపాదించడం, ఆడు బతుకుండగాను మమ్మల్ని సుఖపెట్టలేదు, చచ్చాక కూడా మాకేమి సుఖం లేదంటారు కొంతమంది పిల్లలు. అందుకని బైబిల్లో కూడా ఎంత బాగా రాశాడు చూడండి. మంచివాడట, చెడ్డోడు కాదు, మంచివాడైతే ఏం చేస్తాడు. కాబట్టి తండ్రులారా, మంచి తండ్రులు అనిపించుకోవాలంటే మీ పిల్లలకైనా మీరేం చేయాలి, ఆస్తి. ఇది తండ్రి లక్షణం. తండ్రుల దినోత్సవం సందర్భంగా ఈ మాట చెప్పి నేను ముగిస్తున్నాను. కాబట్టి మీ తండ్రుల మీద మీరు ప్రేమను చూపించాలంటే అంటి పెట్టుకుని ఉండటం ఒకటే మార్గం. మీరేమి పంచవక్ష పరవాన్నం పెట్టేయక్కర్లా, పెద్ద పెద్ద ఆస్తులు ఏం పెట్టేయక్కర్లా. ఒక సండే స్కూల్ పిల్లల్ని పిలిచి మీ నాన్న కోసం ఏదన్నా ఒక పాట పాడరంటే నాన్నకు ప్రేమతో మొదలెట్టాడు. ఆడికి అది ఒకటే తెలిసింది, అదొకటే వచ్చాడికి. అదే ప్రేమతో ఏం చేస్తాడు. ఏదో పిచ్చి పిచ్చి పాటలు, 4 పాటలు అలా పెట్టుకొని పాడుకోవటం కాదు. ప్రేమ అంటే తండ్రిని అంటు పెట్టుకొని ఉండటం, అంటు కట్టబడి ఉండటం. జీవితంలో నిన్ను చూసి మరి కొంతమంది మారాలంతే. ప్రలోభాలకు లేకపోతే ఏ మాటలకు లోబడిపోయి తండ్రికి దూరంగా ఉండొద్దు. ఇది మీకు అస్సలు క్షేమము, మా తండ్రి దగ్గరికి మేము వెళ్తాం అంతే అనాలి. దేవుని గట్టిగా స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఆఖరికి సంఘాల విషయంలో కూడా అంతే. మన దగ్గరకు వచ్చేవాళ్ళు కొంతమంది షటర్లు వేయొచ్చేమో, కొంతమంది గేలు చేయొచ్చేమో, కొంతమంది విమర్శించొచ్చేమో. ఒకటే ఒక మాట, మేము మా తండ్రి దగ్గరికి వెళ్తున్నాం అంతే. మేము ఎక్కడికి వెళ్తున్నాం? మా తండ్రి. ఇది దూరమైందని కొంతమంది అనొచ్చు, లేకపోతే కొంచెం ఇబ్బందిగా ఉంటుందని అనొచ్చేమో. కానీ తండ్రి ఎక్కడుంటే అక్కడ ఉండటం నిజమైన విశ్వాసికి ఒక మంచి లక్షణం అంతే. గట్టిగా స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. తండ్రి ఎక్కడో దూరంగా చచ్చిపోయాడు, తండ్రి పేరు మీద బోల్డ్ ఆస్తి ఉంది, అది దూరంగా ఉండలే, నేను ఏమి వెళ్తానులే అని ఊరుకుంటాడా? మాట్లాడడం లేదు మీరు. తండ్రి ఎక్కడో దూరంగా చచ్చిపోయాడండి, ఆడి పేరు మీద బోల్డ్ ఆస్తి ఉందండి, కొడుకు ఎక్కడో ఉన్నాడు, సరే దూరంగా ఉన్నాడులే అంటే జబ్బు చేస్తే వెళ్ళడం. మళ్ళీని దూరం ఏమి వెళ్తామండి, మీకు తెలియదు ఏముంది, అంత దూరం ఏమి వెళ్తాం అంటాడు. అదే చచ్చిపోయే కాడి పేరు మీద ఆస్తి ఉందంటారా అన్నారనుకోండి, ఆ దూరము లేదు, భారము లేదు, ఆ కాలు ఈడ్చుకుని అయినా సరే వెళ్ళిపోతాడు, జబ్బు చేసినా సరే వెళ్ళిపోతాడు. అవునా కదా? ఇది అంటే మనకు ఎలా వీలైతే అలా చేసుకోకూడదు. కొన్ని ప్రేమలు ఉంటాయి, కొంత భక్తి ఉంటుంది జీవితంలో. ఇది ఎప్పుడు కూడా మీరు ఎవరు మర్చిపోకూడదని ప్రభు పేరిట నేను మనవి చేస్తాను. మన పరలోకపు తండ్రి కూడా తన పిల్లల పట్ల జాలి చూపిస్తాడు. తన పిల్లలను అప్పుడప్పుడు ఒకవేళ మనం శిక్షలో ఉన్నామేమో, ఆ శిక్ష తర్వాత వచ్చే ఆ మంచి ఉంటుంది, దీవెనలు ఉంటాయే, అవి అనుభవించే వరకు కాస్త ఓపిక పట్టాలి అంతే. గట్టిగా స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, కానీ ఈ 3 విషయాలు చాలు. మనకు 3 ఫాదర్లు ఉంటారు. చెప్పాలి. ద వన్ ఈజ్ హెవెన్లీ ఫాదర్. గట్టిగా చెప్పాలి. హెవెన్లీ ఫాదర్. ద సెకండ్ వన్ ఈజ్ ఎర్త్లీ ఫాదర్. ద థర్డ్ వన్ ఈజ్ స్పిరిచువల్ ఫాదర్. ఈ 3 ఫాదర్లోనూ ఎవరికి దూరంగా ఉన్నా అది పరలోకమునకు విరోధమైన పాపం. నాకు నిన్న చింతల మీద కూడా కోపం వచ్చింది. ఎప్పుడు నేను కోపపడను, నిన్న సాయంత్రం చింతల మీద కోపం వచ్చింది. ఎందుకు వచ్చిందంటే, అంతకుముందు శనివారం మా అమ్మ నన్ను స్నానం చేయించట్లేదమ్మా, నాకు నీళ్ళు పెట్టట్లేదమ్మా అందని నిన్న మధ్యాహ్నం మా ఇంటి దగ్గర తలస్నానం చేయించారు. ఆ పిల్లకి ముఖాన్ని 4 సార్లు కడిగారు, ఒంటికి 5 సార్లు సబ్బు పెట్టారు. మా సంతూర్ సబ్బు చూడండి మీరు, సగం అరిగిపోయింది ఆల్రెడీ.
ఏ అంత చేసి చింతల్లి నువ్వు 5 గంటలకల్లా వచ్చేసి చింతల్లి అని చెప్తే అందరూ వచ్చేసరి పిల్ల ఇంకెక్కడో ఆడుకుంటుంది. అసలు ఆ పిల్లకి చేసింది ఏంటి మేము, అసలు ఏంటి ఆటో కూడా వచ్చేసిన తర్వాత వెనకాల నడుచుకుంటూ వస్తుంది చీకట్లో. ఏంటి ఆ కర్మ ఏంటి, పెందలకాడ వస్తావని కదా నీకు అన్నీ చేసింది. కొంతమంది పిల్లలు అప్పుడప్పుడు అలాగే చేస్తారు. అప్పుడు ఆటో వచ్చేసిన తర్వాత వెళ్ళిపోయిందమ్మా, మరి మీరు రాకుండా తెలదేటి, వెళ్ళిపోయిందమ్మా మరి వెళ్ళకేం చేస్తుంది, నీకోసం అట్టాగే ఉంటుందా, నేను బద్దుకు రాలినాయి, నేను సోమరిదాన్ని లేవలేకపోయినమ్మా అనరు. ఆటో వెళ్ళిపోయిందమ్మా. ఎందుకు వెళ్ళిపోద్ది ఆటో? ఆటో వెళ్ళక ముందు నువ్వు వెళ్ళాలి. అది ఆటో ముందు వెళ్ళాలి. సీరియస్గా పట్టించుకోవాలి కొన్ని విషయాలు సీరియస్గా ఉండాలి. అది అలాగా నిన్న సాయంత్రం కొంచెం అనిపించింది అనమాట. ఆ తర్వాత మళ్ళీ పాపం చిన్నపిల్ల కదా అన్నట్టు అనిపించింది. కొన్నిసార్లు మనం తెలిసి తెలియక కొన్ని తప్పిదాలు చేస్తాం. దయచేసి అలాంటి పొరపాట్లు ఎవరు చేయొద్దు. తండ్రుల దినోత్సవం సందర్భం మీ తండ్రులందరికీ హ్యాపీ ఫాదర్స్ డే చెప్పండి. సాధ్యమైనంత వరకు వాళ్ళకి దగ్గరగానే ఉండండి. ఇది దేవుడు దీవిస్తాడు, పరలోకంలో చేర్చుకుంటాడు. లేదు ఏదో ఒక కారణం చెప్పి దూరం అయితే మాత్రం చిన్న కుమారుడు చెప్పాడు, ఈ వాక్యను మరల చదవండి. పరలోకమునకు విరోధమైన పాపం. దయచేసి అది చేసి, హలో వేణు ఏంటిది, కూర్చో, సరే కూర్చో. బైబిల్ ఏది నీది? బైబిల్ తెచ్చుకోవాలి, నూజివీడు. బైబిల్ ఏది నీది ఏమో? సో మీ బైబిల్ చూపిస్తే నేను ప్రార్థన చేసేస్తాను, లేకపోతే చేయను. సో దిస్ ఈజ్ మై బైబిల్ అనాలి. అనండి అమ్మా, దిస్ ఈజ్ మై బైబిల్. సో వేర్ ఈజ్ యువర్ బైబిల్? బైబిల్ లేని వాళ్ళు అనాలన్నమాట. సో బైబిల్ ఖచ్చితంగా ఉండాలి. అమ్మ ఇది మన ఆస్తి, దేవునికి స్తోత్రం. దీని నుంచి ఎప్పుడు కూడా దూరం పెట్టుకోకండి. నా బైబిల్ పాడవకముందే నేను ఇంకో బైబిల్ కొనుక్కుని రెడీగా పెట్టుకుంటాను. ఎందుకంటే ఇది నా ప్రాణం, నా ఆధారం, నా జీవనం. దేవునికి స్తోత్రం. ఈ బైబిల్ సొంతం చేసుకోండి, సంపాదించుకోండి. దేవుళ్ళ ముందుకెళ్ళండి. తలలు వంచండి, కళ్ళు మూసుకోనండి, ప్రార్థన చేసుకుందాం. నా ప్రియమైన దేవుని పిల్లలారా, తండ్రుల దినోత్సవంగా ఒక ఆత్మీయ తండ్రిగా పరలోక రాజ్యాన్ని మిమ్మల్ని అందరినీ చేర్చేవాడిగా నేను తెలియచేస్తాను. తెలుసో తెలియకో తండ్రుల గురించి చెడ్డగా మాట్లాడకండి. తెలుసో తెలియకో తండ్రులకు దూరం అవ్వకండి. మీకు తెలీదు ఇది పరలోకానికి విరోధమైన పాపం అనే సంగతి మీకు తెలియక మీరు పొరపాటు పడుతున్నారు. దానికి ఏవేమో కారణాలు చెప్తున్నారు. ఏ కారణం, ఎవడు ఎలాంటి కారణమైనా చెప్పని మా తండ్రికి మేము దూరంగా ఉండం అని చెప్పగలగాలి. దట్ వాజ్ ద బ్రావర్లీ షేయింగ్. ధైర్యంతో చెప్పగలిగిన మాట అది. కాన్ఫిడెంట్గా చెప్పాలి. ఆ మాటను పోషించుకుంటూ ఉండాలి. దేవుడు దీవిస్తాడు. ప్రార్థన చేసుకుందాం, చాలా సమయం అయింది. దయచేసి అందరూ లేచి నిలబడండి. ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభువా నీకు స్తోత్రం. మహిమగల తండ్రి మంచి వ్యవసాయకుడు, మహి తోటలో నరమొక్కలు నాటించాడు. ఇందులో మహిమగల తండ్రి అనే మాట నాకు ఇష్టం. పరలోకపు తండ్రి ఈ మాట నాకు ఇష్టం. నా ప్రియమైన తండ్రి ఈ మాట నాకు ఇష్టం. యేసయ్య కూడా తండ్రి ఈ గిన్నె నీ చిత్తమైతే నా యొద్ద నుంచి, ఆయన తండ్రి అని పిలవటం. తండ్రి నన్నెందుకు చేయి విడిచావు, తండ్రి అని. ఈ తండ్రుల దినోత్సవం రోజున నా ప్రియమైన సహోదరుడా, నువ్వు విషయం గమనించాలి. దయచేసి నా మాటలు ఒకవేళ మీలో ఎవరికైనా బాధ కలిగిస్తే నన్ను క్షమించాలి. ప్రభు నన్ను క్షమించునుగాక. ఈ బలిపీఠం మీద దేవుడు బయలుపరిచిన ఈ సందేశం ఇక్కడున్న మనకు మాత్రమే కాక ఆన్లైన్లో చూస్తున్న అనేక వేల మందికి ఇది దీవెనకరంగా అవ్వాలి. చాలామందికి తెలీదు, దూరంగా ఉంటే పరలోకానికి విరోధమైన పాపమని. అది ఈరోజు తెలియాలి, ప్రజలందరికీ చెప్పాలి. ఆ పాపం చేస్తావా నువ్వు?
ఆ పాపం చేసి పాపం వల్ల వచ్చే జీతం మరణాన్ని చవి చూస్తావా? వద్దు, ఆ పాపం చేయొద్దు. ప్రేమగల మా తండ్రి, మీకు వందనాలు ప్రభు. ఈరోజు నా తల్లివి నువ్వే, నా తండ్రివి నువ్వే అని మేము పాడుకుంటాం. కేవలం పాట వరకు మాత్రమే దాన్ని పరిమితం చేసేస్తున్నాం మేము. అందరూ నన్ను విడిచినా నా తల్లివి నువ్వే, నా తండ్రివి నువ్వే, నా సమస్తము నువ్వే అని పాడుకునే మేము ఆ మాట మీద నాయన నిలబడలేకపోతున్నాం తండ్రి. నీ వాక్యం మీద ఉండలేకపోతున్నాం నాయన. ఈరోజు దేవా, మా ఆత్మీయ తండ్రి ద్వారా మీరు బయలుపరిచిన గొప్ప సత్యం మేమందరం కూడా విని నేర్చుకొని తెలియని వాళ్ళకి చెప్పే స్థితిలో మా బిడ్డలు ఉంచండి. తెలియని వారికి తెలియచెప్పే స్థితిలో ఉంచండి. అలాంటి కృప నాయన మేమందరం మంచి తండ్రులుగా ఉండాలి, మేమందరం మంచి తల్లులుగా ఉండాలి, మా తండ్రికి మంచి పిల్లలుగా మేమందరం ఉండాలి. అలాంటి కృప మీరే మాకు ఇచ్చి నడిపించండి. ఇప్పుడు కానుకలు పట్టబోతున్నాం, ప్రతి కానుకను 30 దంతులు 60 దంతులుగా దీవించండి. ఎవరైతే ఏ కానుక వేయబోతున్నారో ప్రతి కానుకను దీవించి ఆశీర్వదించమని మీ సేవకునైనా ప్రార్థన ఆలకించమని. రిసీవ్ చేసుకున్న మాట నీ మాట, రిసీవ్ చేసుకున్న వాక్యం నీది, నీకు దూరం అవ్వకున్నట్లుగా బిడ్డలకు సహాయం చేసి మహిమను పొందమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించుచున్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. ఇది మనం కానుకలు పట్టేటువంటి సమయం. ఈ సందర్భంలో దేవునికి మనం కానుకలు సమర్పిస్తూ ఉందాం. మన సోదరి